వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం ఒక మంచి స్టేటస్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం వీడియోను ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను ఎన్టీఆర్ బర్త్డే స్టేటస్ వీడియోస్ చేస్తున్నాను. ఎవరికైనా కావాల్సి ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అది పెయిడే ఫ్రెండ్స్, ఫ్రీగా అయితే చేయడం జరగదు. నేను ఇప్పుడు శాంపుల్గా ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. అలాగే ఇప్పుడు వస్తున్న వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఇది నేను ఫుల్గా చేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది కైన్మాస్టర్లో. అలాగే ఈ వీడియోలో వాడిన 3D ఎఫెక్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ముందుగా దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. ఆ వీడియో ఫుల్గా చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ అనేది అడుగుతుంది మిమ్మల్ని. ప్లస్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. నొక్కిన తర్వాత లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ రేషియో అడుగుతుంది, మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకుని లేయర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది స్టార్టింగ్లో, ఆ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అది డ్రాగ్ చేసుకోండి. లేయర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. పెన్సిల్తో చూపించడం జరుగుతుంది. ఆ లేయర్స్ అండ్ మీడియా ట్యాప్ చేసి నేను ఇచ్చిన వీడియోని మీరు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంగ్లీష్ ఫాంట్లో చూపిస్తాను. వీడియోని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందాక చూపించిన లేయర్ అండ్ మీడియా, అలాగే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోండి. సేమ్ అలాగే యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అని ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళినట్లయితే ఒక ఫోటో ట్యాప్ చేసి కిందకి రండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓవర్లే అని ఉంటుంది ఫ్రెండ్స్, బాగా కింద ఓవర్లే. దానిపై నార్మల్ ఉంటుంది, నార్మల్ కాదు ఓవర్లే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓవర్లే సెలెక్ట్ చేసుకోవడం వలన ఇమేజ్ అనేది ఆ వీడియోలో వస్తుంది. సేమ్ అలాగా ఆ ఎఫెక్ట్ అప్లై అయ్యి ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ యొక్క వీడియో అలా వస్తుంది ఫ్రెండ్స్, ఓవర్లే అవ్వడం వల్ల. తర్వాత మీరు ఈ ఓవర్లే చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత లేయర్ అనేది టెక్స్ట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ టెక్స్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. టెక్స్ట్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవడమే. లేయర్ కింద ఫోర్త్ టెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం నచ్చినట్లు ఫ్రాంట్ అనేది ఇచ్చేసుకోవడమే ఫ్రెండ్స్. ఫ్రాంట్ ఇచ్చుకోవడం వల్ల ఇమేజ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇమేజ్ వీడియోలో టెక్స్ట్ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ వీడియోలో అది కూడా ఈ ఎఫెక్ట్ మీరు డూప్లికేట్ తీసుకుని ఆ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని డూప్లికేట్లో తీసుకుని సేమ్ కొద్దిగా డ్రాగ్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే టెక్స్ట్ మీద కూడా అలాగే ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ మీరు గ్యాలరీలోకి వెళ్ళి దాన్ని సెట్ చేసుకోవడం అంత అవసరం లేదు. డూప్లికేట్ కూడా అక్కడ 3 డాట్స్లో ఉంటుంది. వీడియో మీద నొక్కబడితే ఆటోమేటిక్గా డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ అనేది మీరు ఇక్కడ టెక్స్ట్ రాశారు కదా, ఆ టెక్స్ట్ మీద అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇది చేసుకోవడం, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ కూడా ఓవర్లే చేసుకోవాలి ఫ్రెండ్స్. టెక్స్ట్ కూడా ఓవర్లే చేసుకున్నట్లయితే సేమ్ ఎఫెక్ట్ అనేది దీని మీద కూడా వస్తుంది. సో ఇలా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఎన్నో ట్యుటోరియల్స్ మన ఛానల్లో జరుగుతాయి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను నేను. దయచేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాను నేను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యానిమేషన్ వీడియోస్ కావాలనుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నేను ప్రతిదీ మీకు ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే మన ఛానల్ని గ్రో చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, మన ఛానల్ చాలా రీచ్ అవ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.